వాళ్ళు వర్తమానంలో ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో నీవు మాట్లాడగలవా? మీకు తెలుసా, కొంతమంది వాక్యం తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. అంటే ఏంటి? ఇది ఒక విధంగా భేదం కదా? భేదములు ఉన్నాయా ఇక్కడ? భేదమా కదా? చూడండి, అనేకమైన విషయాల్లో మనకు భేదం ఉండొచ్చు, కానీ అది సహవాసానికి, అది మాట్లాడడానికి అది ఇబ్బంది కాకూడదు. కొన్ని విషయాల్లో నేను విభేదించవచ్చు, కానీ అది మాట్లాడడానికి అది అడ్డంకి కారాదు. ఒకవేళ అలా ఉంటే ఏం చేస్తున్నాం? దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ మాట చెవుల్లోకి మనందరికీ వెళ్ళాలి. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి సమస్త కల్మషం ఏంటో చూసామా? విర్రవీగుచున్న దుష్టత్వం చూసామా? చెప్పాలండి, కష్టం ఇది. ఎందుకంటే ఏదో ఒక దగ్గర మనం పడిపోతూ ఉంటాం. కలహములోనో, మత్సరములోనో, క్రోధములోనో, అసూయలోనో, ఏదో ఒక దాంట్లో కూడా మనం పడిపోతూ ఉంటాం. విగ్రహారాధన, ఏది అభిచారం, ఏదో ఒకటి పడిపోతూ ఉంటున్నాం. కాబట్టి యవనస్తులు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు అనేవి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. మానాలని నేను కోరుచున్నాను, మానుచురని నేను ఆశిస్తున్నాను. కొన్ని మీరు మాని ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత చూద్దాం ఏం చేయాలి. మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును, ఆమేన్. 1:21 యాకోబు రాసిన పత్రిక 1:21. సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆమేన్. చూడండి, ముందుగా ఏం చేసుకోవాలి? ఈ యొక్క కొన్ని మానాలి. మీరు మాని ఉన్నారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉదయం అది అందుకనే పంపించాను, అది ఎందుకో కాదు. ఆమేన్. ఏం చేయబడాలి? లోపల మీరు నాటబడాలి. దేని గురించి మాట్లాడుతున్నాం? లోపల ఉండే కాలుష్యం గురించి మాట్లాడుతున్నాం. ఆమేన్. ఈ కాలుష్యాన్ని ఏం చేయాలి? మనము శుభ్రపరచుకోవాలి. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. హల్లెలూయా. ఏం చేయాలి? కొన్ని మానాలి. ఏం చేయాలి? అప్పుడు ఈ వాక్యాన్ని ఎలా అంగీకరించాలండి? సాత్వికముతో అంగీకరించండి. ఎందుకంటే ఈ శక్తి కలిగిన వాక్యాన్ని ఎప్పుడైతే సాత్వికంతో అంగీకరిస్తున్నామో ఏం కలిగి ఉన్నాం? మనం ఒక కవచాన్ని కలిగి ఉన్నాం. ఒక ఉదాహరణ మీ అందరికీ తెలుసు. సహోదరులు ఏం వాడతారు? బైక్ మీద ప్రయాణం చేసేటప్పుడు ఏం వాడాలండి? హెల్మెట్. దేనికి వాడతాం? సేఫ్టీ. అది పెట్టుకుంటే మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. కాపాడుతుందా? నీ యొక్క తలకి గాయం కాకుండా కాపాడుతుంది, అంతేనా? మరి కారులో ఉంటే ఏం చేయాలి? సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అలాగే కొన్ని కార్స్కి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ముందు. ఏదైనా అంటే అవన్నీ ఏం చేస్తున్నాయి అక్కడ? సరే, ఎయిర్ బ్యాగ్ అనేది కారులో ఉంటుంది, అది కారులో ఉండేది. మామూలుగా ప్రతి కారులో ఏముంటుంది? సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? మన రక్షణ కోసం మనం పెట్టుకోవాలి, అంతేనా? కాబట్టి ఈ యొక్క కాలుష్యాన్ని ఎలాగైతే, ఈ ప్రమాదం నుంచి ఎలాగైతే మనం తప్పించుకోవడానికి హెల్మెట్ పెట్టుకుంటున్నామో, ఆత్మీయమైన కాలుష్యం నుంచి కూడా మనం కాపాడబడాలంటే ఏం చేయాలి? శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికముతో నువ్వు అంగీకరించుకోవాలి. అర్థమైందా? అందుకని ఎఫెసీయుల రాసిన పత్రికలో మనందరికీ తెలుసు దేవుడు ఎలాంటి వాక్యాన్ని ఇచ్చాడు మనకి.
ఆమేన్. ఎలాంటి వాక్యాన్ని ఇచ్చాడండి? హల్లెలూయా. వాక్యమే మనకు కవచమైనది, వాక్యమే మనల్ని కాపాడుకొనుచున్నది. హల్లెలూయా. నమ్ముచున్నారా? ఆమేన్. ఈ ఆత్మీయమైన కాలుష్యం నుండి మనందరము గనక కాపాడబడాలంటే ఏం చేయాలి? ఆమేన్. దేవుడిచ్చిన వాక్యాన్ని అంగీకరించాలి. అది ఎలా సాధ్యమవుతుందో ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. వింటున్నారా? ఎప్పుడైతే మీరు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీరు అంగీకరిస్తున్నారో ఏం జరుగుతుంది? ఇక్కడ దేవునికి లోబడి ఉండుడి. వింటున్నారా? ఆమేన్. అపవాది ఎందుకు మనం ఎదిరించలేకపోతున్నాం? నువ్వు అపవాదికి లోబడుతున్నావు కాబట్టి. అంతేనా? నువ్వు అపవాదికి భయపడిపోతున్నావు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందండి? దేవునికి లోబడి ఉండుడి. అపవాదిని ఎవరిని ఎదిరిస్తున్నావు? దేవుణ్ణి ఎదిరిస్తున్నావు. అపవాదికి భయంతో లోబడుతున్నావు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్నిసార్లు ఏం చేస్తున్నావు? అమ్మో పలానా భయంతో ఏం చేస్తున్నావు? అపవాదికి లోబడుతున్నావు, దేవుని మాటకి ఎదురిస్తున్నావు. కానీ లేఖనం ఏం చెప్తుంది? దేవునికి లోబడుడి, లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. వింటున్నారా? అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. చాలామంది చెప్తా ఉంటారు, చాలా సంఘటనలు వచ్చినప్పుడు చాలాసార్లు ఈ మాట చెప్తారు, ఇది నేను జయించగలనా? అమ్మో ఇది చాలా కష్టమైంది, ఇది చాలా క్లిష్టమైంది. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా దేవునికి లోబడి ఈ వాక్యాన్ని తీసుకో, అపవాదిని ఎదిరించు. లేఖనం చెప్తుంది, నేను మాటకు చెప్తాను కాదు, దేవుని వాక్యం చెప్తా. అప్పుడు వాడు మీ యొద్ద నుండి, నువ్వు ఎదిరించట్లా, వణికిపోతున్నావు, భయపడిపోతున్నావు. వింటున్నారా? అంతేనా? నీకు ఏదైనా బలహీనత ఉండొచ్చు, ఏం చేయాలి? ఎదిరించు. దేవునికి లోబడి సాతాను తీసుకొచ్చే ప్రతి విధమైన శరీర కార్యాన్ని, మత్సరమే కానీ, ద్వేషమే కానీ, కలహమే కానీ, ఏదైనా కానీ ఏం చేయాలి? ఎదిరించు. దయ్యమా దీనిని నేను నమ్మను. ఆమేన్. అప్పుడు వారు మీ యొద్ద నుండి, అలా కాకుండా అట్లనంటావా? నిజమే కదా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రజలకు ఏం కావాలి? దురద చెవులు కలిగిన, అంతేనా? పిట్ట కథలు మేము చెప్పలేం. వింటున్నారా? పిట్ట కథలు నేను చెప్పలేనండి, రాదు. పిట్ట కథలు ఏంటిది? వాక్యానితో పోల్చబడి ఉన్నాయి. వాక్యంలోని ఉపమానం తీసుకుంటా, పలానా పలానా ఇలా ఉందని ఎలా చెప్పగలమండి? ఉన్న ఉదాహరణలు పేరు మెన్షన్ చేయకుండా కొన్ని అనుభవాలు మీకు పంచుకోగలం, అంతేగాని అబద్ధాన్ని చెప్పలేం కదా. వాక్యమును మీరు ఎప్పుడైతే ఇక్కడ తీసుకొస్తారో అది తప్పనిసరిగా మీరు నిలుస్తున్నది. ఆమేన్. దేవుడు తప్పనిసరిగా మీకు తోడుగా ఉంటారు, మీరు భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వింటున్నారా? దేవుడు నీకు సర్వెంట్ కాదు, దేవుడు నీకు సేవకుడు కాదు. ఏమని చెప్తుంది ఇక్కడ? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు ఏం చేస్తున్నావు? ప్రభా ఎట్లా నాయన, నాకు ఈ అవసరం ఉంది, చెప్పు నాయన, నాకు స్వస్థ చేయి, నాకు ఈ యొక్క బాధ తీర్చు. అంతేనా చేస్తుంది? ఏం చేస్తుంది? ప్రభా మాకు ఈ నొప్పి ఉంది నాయన, ఎలా ఉంది? నువ్వు ఆయన దగ్గరకు వచ్చావా? ఆయన యొద్దకు వచ్చావా? యొద్దకు వచ్చావా అంటే దేవుని సన్నిధికి వచ్చాను కదని అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నాను? నిష్కలంకమైన భక్తి గురించి మాట్లాడుతున్నాను.
హల్లెలూయా. దేవునికి లోబడి ఉండుడి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. బుధవారము ఒకరోజు యెషయా గ్రంథము 66వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదామా? ఏమనుకోవద్దు, నాకు మరలా ఎందుకు, అది కొంచెం కష్టమైన వాక్యం, కానీ అది నేను చదవాలనుకోలేదు, కానీ ఎందుకంటే బుధవారం ప్రకటన చెప్పినప్పుడు వచ్చింది. ఏది, కొంతమంది దేవుని యొద్దకు వస్తున్నారో లేదో, ఎందుకు ఆయన యొద్దకు రమ్మంటున్నాడో ఒక్కసారి చదువుదాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము, ఇది గత 2-3 వారాలకు 3వ వచనం చదవండి. ఆ, 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 వింటున్నారా? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనం ఇక్కడ ఏముంది? ఎద్దును వధించువాడు. ఆమేన్. ఇది బుధవారం చెప్పాం, ఇది ఆదివారం తీసుకోవాల్సిన రెఫరెన్స్. ఎద్దును వధిస్తే నరుని చంపినంత. ఎద్దు కంటే నరుడు విలువైన వాడు, నమ్ముతున్నారా? మానవ ప్రాణం చాలా విలువైంది. కానీ ఎద్దును చంపితే ఇక్కడేమంటున్నాడు? నరుని చంపిన వంటి వాడే అంటున్నారు. ఎందుకన్నారో చూద్దాం. గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు. ఏంటిది? గొర్రె పిల్లను బలిగా అర్పించడం అది లేఖన ప్రకారంగా సరైందే, కానీ ఏమంటున్నారు ఇక్కడ? కుక్క మెడను విరుచుంటు వాడు. తర్వాత చూడండి, నైవేద్యం అర్పించడం అనేది పాత నిబంధనలో అది అంగీకారదగినది, కానీ పంది రక్తము అర్పించడం అనేది నిషేధితమైనది, హేయమైనది. వింటున్నారా? ధూపము వేయవాడు. అర్థమైందా? ధూపం వేయడం అనేది పాత నిబంధనలో అది మోషే నిర్మించిన ఆ యొక్క గుడారపు యొక్క ఆరాధనలో ఆమేన్, అది అంగీకారదగినది. వింటున్నారా? ఆమేన్. బొమ్మను స్తుతించు వంటి వాడు. అర్థమైందా? బొమ్మను స్తుతించడం మీకు తెలుసు. ధూపం వేయడం మంచిదే, కానీ ధూపం వేయడాన్ని దేవుడు ఇక్కడ ఎలా పోలుస్తున్నాడు? నువ్వు ధూపం వేస్తున్నావు, దేవుని మందిరంలో ఉన్నావు, కానీ నువ్వు చేసే ధూపం ఎలా ఉంది? నాకు ఒక విగ్రహాన్ని ఆరాధన. ఎందుకు ఎలా అంటున్నాడు? గొర్రె పిల్లను అర్పిస్తే కుక్క మెడను విరచడం అంటున్నాడు. ఎద్దును చంపితే ఎందుకు ఇలా నరుని చంపినవాడు అంటున్నాడు. ధూపం వేస్తే ఏంటిది? ఇక్కడ బొమ్మను స్తుతించమని ఎందుకని అంటున్నాడు? వారు తమకిష్టమైన, వింటున్నారా? వారి అసహ్యమైన పనులు తమకే, వింటున్నారా? ఏమున్నాయి? తమకిష్టమైనవిగా. ఆమేన్. వింటున్నారా? దేవుని దగ్గరకు వస్తున్నాం, భక్తి చేస్తున్నాం, కానీ ఎలా ఉన్నాయంటే లేఖనం ఎలా చెప్తుంది? తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకున్నారు. దాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. ఇక్కడ అసహ్యమైన పనులు తమకే ఇష్టంగా ఉంది. మీరు అడగండి, ఆత్మీయంగా ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా మేము బాగానే ఉన్నాం. బాగానే ఉంటే ఈ వాక్యం ఎవరికి? గోడలుగా, ఫ్యాన్లుగా, లైట్లుగా, కుర్చీలుగా? ఎవరికండి? ఎవరికి? మనకే. నిజంగా ఏం చేయాలి? ఈ కార్యాలు ఏ అసహ్యమైనవిగా ఉన్నవో మనం చూడాలి. 4వ వచనం చదువుతారు. నేను పిలిచినప్పుడు, ఓ నిజమేనా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని పిలిచినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక్కడు కూడా లేడు. నేను మాట్లాడినప్పుడు, వింటున్నారా? ఆయన మాట్లాడినప్పుడు ఈరోజు వాక్యం వింటున్నారు. ఎంతమంది వింటున్నారో తెలియదు, కానీ మీరు వింటున్నారని నమ్ముచున్నాం, వినాలని కోరుచున్నాను. హల్లెలూయా. ఆమేన్. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయిను, నా దృష్టికి అంటే వాళ్ళు
చేసింది చేశారు, కానీ చేసింది దేవునికి ఇష్టం కాల. అది శ్రేష్టమైన బలిగా లేదు, అది దేవునికి అంగీకారంగా లేదు. ఈ ఉదయకాలం మనం భక్తి చేస్తున్నాం, మన భక్తి నిష్కలంకమైందా ఎలా ఉన్నది? ఎలా ఉంది? నిష్కలంకమైందా లేదా? ఏదైనా ఇహలోక మాలిన్యం ఏదైనా అంటించుకుంటున్నామా? చెడ్డదాన్ని ఏదైనా చూస్తున్నామా? దేవునికి ఇష్టం దాన్ని ఏదైనా కోరుకుంటున్నామా? ఏమైనా కావున ఈ మాట మీరు ఇష్టమనా లేకున్నా ప్రతి ఒక్కరు భయపడాల్సిందే. ఏంటిది? మనం ఇష్టం వచ్చింది మనం చేస్తున్నాం కాబట్టి, మనం ఇష్టమైన దాన్ని మనం కోరుతున్నాడు కాబట్టి, దేవుడు అడిగింది మనం చేయట్లేదు కాబట్టి, చెడ్డదాన్ని మనం చేస్తున్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తా తెలుసా? మనల్ని మోసములో ముంచుతున్నాడు. ఏదైనా మోసం జరిగినప్పుడు సోదరి సోదరుడా, ఒక్కసారి నేను ప్రభునామాలో కోరుతున్నాను, నీకు ఇష్టమైంది ఏదైనా నువ్వు చేసావా? నాకు మోసం జరిగిందండి, నేను మోసపోయాను, అది దేవుని త్రోవ ప్రకారం ఉందా లేదా? దేవుని అడిగావా? కనిపెట్టావా? ప్రభు నీ చిత్తమా? ప్రభు ప్రార్థన చేయ బ్రదర్ సోదరుడు దీవించి అయిపోయింది చేసేస్తాం. అది దేవుని అడగడం కాదు, దేవుని దగ్గర నుంచి అవునని సమాధానం వచ్చేది. ప్రతి దర్శనము కూడా వాక్యానికి పోలాలి. నాకు దర్శనం వచ్చిందండి, విన్నారా శుక్రవారం వాక్యం? ప్రతి దర్శనం కూడా వాక్యంతో పోలాలి. ఏంటి తెలుసా? మాకు దర్శనం వచ్చేసింది చెప్తున్నాను, నేను ఇబ్బంది పడద్దు. గత వారంలో మాకు తెలిసిన బంధువు, సేవకుడు, డినామినేషన్ సేవకుడు, ఆయన సత్యంలో లేడు, ఆయన కూడా మరి సేవ చేస్తున్నాడు. అక్కడ జ్ఞాపకార్థ కూట విషయంలో చెప్పడం మర్చిపోయాను. గడిచిన వారంలో దేవుడు జ్ఞాపకార్థ కూడా వెళ్ళడానికి సహాయం చేశాడు. అక్కడికి వెళ్ళాలా వద్దా అనుకున్నాను, కానీ దేవుడు కృపను బట్టి మరి వెళ్ళడానికి సహాయం చేశారు. అక్కడ ప్రార్థన ఉందని తెలియగానే నేను అంగీకరించాను. అక్కడ వాక్యం చెప్పాలనుకోలేదు, కానీ వాక్యం చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే అక్కడ ఉన్న కొంతమంది అన్యులు కూడా వాక్యం వినడానికి, అక్కడ వచ్చిన వాళ్ళు కూడా వాక్యం వినడానికి దేవుడు కొత్త వర్తమానాన్ని దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చాలా వచ్చాయి కాబట్టి ఇది చెప్పడం మర్చిపోయాను. దేవుని మనకి మహిమ కలుగు గాక. నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక విషయం చెప్తున్నాను. మా బంధువే సేవ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయనకి వాక్యం చెప్పాలనుకుంటున్నాను, సత్యవాక్యం గురించి చెప్పాలనుకున్నప్పుడు నాకు అవకాశం రావట్లా. ఏం చెప్తున్నాడు ఆయన? మాకు ఈ దర్శనం వచ్చింది, ఈ దర్శనం వచ్చింది, ఈ దర్శనం వచ్చింది అన్నాడు. ఇదిగో మంచి చర్చి బాగా ఉంటుంది, చాలా పెద్ద చర్చి కట్టారు, ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఎంత ఉంటుంది దీని మీద? ఎంత ఉంటుంది? ఇంకెక్కువ ఉంటుంది, వెడల్పు కూడా చాలా ఎక్కువ ఉందండి. అంత పెద్ద చర్చి కట్టిన ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒక మాట అన్నాడు, లేదు ఇది అమ్మకానికి పెట్టామన్నాడు. ఏంటి ఇది అమ్మకానికి పెట్టారంటే, ఆర్థికమైన సమస్యలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి, దానివల్ల మరి 10 నెలల క్రితం అతడు ఆత్మహత్య కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నావు? దర్శనం ప్రకారంగా నువ్వు పిలువబడినప్పుడు, కట్టబడినప్పుడు నువ్వు ఎలా? నేను అన్నాను, సరే మీరు వెళ్తానక దేవుడు మరి ఎక్కడికి వెళ్ళమన్నారంటే తెలియదు అంటున్నాడు. మరి దర్శనం వచ్చిందన్నావు, ఇక్కడ దయ్యాలు కనపడుతున్నావు, ఈ దయ్యం వస్తుంది, ఆ దయ్యం వస్తుంది, అందుకనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఎవరికి భయపడుతున్నావు? ఎవరు ప్రారంభించమన్నారు? వింటున్నారా? అంటే ఇది నేను జరిగేది వాస్తవంగా చెప్తున్నాను. అతడు ఆ విషయం తెలిసినప్పుడు చాలానే బాధపడ్డాను. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక సేవకుడు అలా అనేది జరుగుతుంది, దాన్ని నేనేం తప్పు పట్టట్లేదు. కానీ కానీ వాళ్ళు దేనిపైన ఆధారపడుతున్నారు? దర్శనాలపైన ఆధారపడుతున్నారు. నీ దర్శనం దేంతో పోల్చాలని ప్రవక్త గారు చెప్పారు? వాక్యంతో పోలాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎందుకంటే బిలాము కూడా దర్శనం వచ్చింది, అర్థమైందా? దేవుడు ఏం చేస్తా తెలుసా? ఏదైనా ఒకసారి కాదన్నప్పుడు నువ్వు మాటికి పోయి మరి వెళ్ళొచ్చా అని సరే పో అంటాడు. పో అంటే అర్థమైంది, వెళ్ళమనట కాదు, అనుమతించబడిన చిత్తం.
అంటే ఏంటిది? దాంట్లో ప్రమాదం ఉంటుంది. వింటున్నారా? అంటే ఒకరిని ఏదో చేయడానికి కాదండి. ఇక్కడ ఉద్దేశం ఏంటి ఇక్కడ నేను చెప్పింది? దర్శనం ప్రకారంగా నువ్వు దాని ప్రకారం ఉన్నప్పుడు నీ దర్శనం దేంతో పోలాలి? వాక్యము దగ్గరికి పోలాలి. అందుకనే ఈ కాలపు వర్తమానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఏ వరాన్ని ఎక్కడ ఉంచాలో, ఎక్కడ వాక్యానికి స్థానం ఉన్నదో స్పష్టంగా తెలియజేసింది ఈ వర్తమానమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సోదరి సోదరుడా, కాబట్టి ఎందుకంటే చాలామంది ఈ యొక్క వరములతో చాలా మోసపరచబడుతున్నారు. ఇక్కడ ఏముంది లేఖనములో? కావున నేను వారిని ముంచుదును. వింటున్నారా? మోసం అంటే ఏంటిది? వాక్యము కాకుండా వేరేదైతే అదే మోసం. నువ్వు వాక్యం కాకుండా వేరే నమ్ముతున్నావు, ఏమవుతావు? మోసములో నీవు ముంచబడతావు. వారు భయపడు వాటిని. వింటున్నారా సోదరుడా? నువ్వు దేనికి భయపడతావు? దేవునికి భయపడితే మిగతా వాడికి భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి భయపడకుండా ప్రజలకు భయపడతా ఉంటే ఏమైంది? ప్రతిదానికి భయపడాలి. చివరికి ఈగకి, దోమకి కూడా, పిల్లికి, కుక్కకు కూడా. వింటున్నారా అండి? ఏదొచ్చామో అంతేనా? ఎందుకని? దేవుని వాక్యము పరిపూర్ణమైన ప్రేమలో ఏమి లేదు? భయము లేదు. అంతేనా? పరిపూర్ణమైన ప్రేమలో భయం లేదు కదా, లేఖనం కదా చెప్పేది. మరి ఇక్కడ ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? దేవుని ప్రేమను వారు కలిగిలేరు, పరిపూర్ణమైన ప్రేమను కలిగిలేరు. కాబట్టి సోదరి సోదరుడా, అందుకనే వారు మోసములో ఉంచబడుతున్నారు. భయము వాళ్ళని వెలుతూ ఉన్నది. కాబట్టి ఏం చేద్దాం? దేవుని యొద్దకు వద్దాం. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను చూడండి. మనందరం దేవుని దగ్గరికి వచ్చామా? మందిరానికి వచ్చారా? దేవుని మిమ్మల్ని దీవించును గాక. దేవుని మందిరానికి వస్తున్నామంటే ఆయన యొద్దకు వస్తున్నాం. ఈరోజు సాయంకాలం వర్తమానంలో మీరు చూస్తారు, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని యొద్దకు వస్తున్నారు, కానీ ఏం చేయాలి? చాలామంది చర్చికి వచ్చాం కదా అని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అలా కాదు. ఇక్కడ ఏమంటున్నారు? పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ఉందా? ఆత్మీయమైన కాలుష్యం ఉందా? ఉంది. మనం ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? నేను చెప్పేది భౌతికమైన చేతులు కాదు. ఇక్కడ మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలో ఎన్ని మాటలు ఉంటాయంటే అది చాలా ముఖ్యమైన పత్రిక. చాలా లోతైన విషయాలను ఏం చెప్తున్నారు? ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా ఉండినట్లు ఏం చేయాలండి? అంటకుండా ఏం చేయాలి? వాటిని త్రోసివేయాలి. మన యొక్క చేతులను శుభ్రం చేసుకోవాలి. కొద్ది నిమిషాల్లో మీకు చెప్తున్నాను. నీ చేతులను నువ్వే శుభ్రం చేసుకోవాలి, పక్కనోడు కాదు వచ్చి చేసేది. కొద్ది నిమిషాల్లో మీకు చెప్తున్నాను. ఆమేన్. అర్థమైందా? పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నావో, దేవునికి లోబడుతున్నావో, హల్లెలూయా, నీవు అప్పుడు దయ్యాన్ని ఎదుర్కొనే విధముగా చేయగలవు. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. కాబట్టి దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. ఆమేన్. దేవుని యొద్దకు రావడం అంటే ఏంటి? ఆయన మార్గములోకి రండి, ఆయన సత్యములోకి రండి, ఆయన చిత్తములోకి రండి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధతలోకి రండి. దేవుని మందిరానికి రావడం మాత్రమే కాదు, మందిరానికి వచ్చారు, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. కానీ దేంట్లో రావాలి? ఆయన మార్గములోకి రావాలి, ఆయన సత్యములోకి రావాలి, ఆయన జీవములోకి రావాలి. హల్లెలూయా. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు దేనికి భయపడవు. ఆమేన్. లాజరు పునరుద్ధానం అనే వర్తమానంలో ప్రవక్త గారు ఏం చెప్తున్నారు చూడండి. ఇశ్రాయేలు ఎప్పుడైతే ఎర్ర సముద్రమును వారు దాటి ఉన్నారో, వారిని ఎవరైతే వెంబడించారో వారంతా కూడా మరణించారు. అంతేనా? ప్రవక్త గారు చెప్తున్నారు.
ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారండి? ఐగుప్తు నుండి కనానుకు వెళుతూ ఆ ఎర్ర సముద్రాన్ని దాటుచున్నప్పుడు ప్రవక్త గారు ఇక్కడ చెప్తున్నారు, వారు ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటారో వారిని వెంబడిస్తున్న అప్పటిదాకా యజమానులుగా ఉన్న వారంతా కూడా ఏమయ్యారు? చనిపోయారు. ఎర్ర సముద్రం దేనికి సాదృశ్యంగా ఉంది? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. నమ్ముతున్నారా? ఎర్ర సముద్రం దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఏ రక్తం అయితే, ఏ సముద్రం అయితే శత్రువులను నాశనం చేసిందో అదే సముద్రం ఏం చేసింది? దేవుని ప్రజలను వాగ్దాన దేశం దాటే విధంగా చేసింది. వింటున్నారా? ఏ సముద్రం అయితే శత్రువులను నాశనం చేసేసిందో అదే సముద్రము దేవుని వెంబడించే వారిని వాగ్దాన దేశమును స్వతంత్రించుకునే విధముగా సహాయం చేసింది. అలాగే ఏ వాక్యం అయితే నువ్వు నమ్ముతున్నావో ఈ వాక్యము శత్రువులను నాశనము చేయును, నీకు నిత్య జీవం ఇవ్వచును. ఏ వాక్యము? ఈ వాక్యం ఏది? నువ్వు నమ్ముతున్న వాక్యం. ఈ వాక్యం ఏం చేస్తుంది? గర్విష్ఠులను, దుష్టులను అణిచివేయును. అర్థమైనా? ఉంది కదా, లేఖనం ఉంది కదా. గర్విష్ఠులను, దుష్టులను అణిచివేసే ఈ వాక్యము నీకు నాకు ఏం చేస్తున్నది? నిత్య జీవాన్ని ఇస్తున్నది. హల్లెలూయా. అది మనకి అదే కదా. ఇశ్రాయేలు ప్రజలు ఏంటిది? అదే సముద్రము. ఐగుప్తీయులు చనిపోయారు, కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రము దాటినప్పుడు వారికి ఆమేన్ ఎటువంటి హాని జరగలేదు. హల్లెలూయా. అలా కాబట్టి ఈ వాక్యము వింటున్నారా? ఒకరికి ఆశీర్వాదాన్ని కలగజేస్తున్నది, ఒకరికి మరణాన్ని కలగజేస్తుంది. వింటున్నారా? ఒకరికి జీవము, ఇంకొకరికి మరణము. ఏం కావాలో అదే. మోసం కావాలా? భయపడతావా? నీ ఇష్టం. దేవుని దగ్గరకు వచ్చేవాడు మోసపరచబడడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. హల్లెలూయా. మనుష్యుడు ఏది విత్తునో అదే కోయును. నువ్వు క్రోధాన్ని విత్తుతున్నావా? ద్వేషాన్ని విత్తుతున్నావా? మత్సరాన్ని విత్తుతున్నావా? ఏం కోస్తావు? ద్వేషాన్ని కోస్తావు. కొన్నిసార్లు ఏమనుకుంటారు తెలుసా? చేతగానాలు అనుకుంటారు మౌనంగా ఉంటాయి. సోదరుడా, యేసు ప్రభువారు సర్వశక్తి దేవుడు శరీరాకారముగా ఆయన శరీరములో నివసించి ఆయన మౌని ఆయను. ఎందుకు మౌని ఆయను? ఆయన మౌని అయినప్పుడు నువ్వెందుకు మౌని అయ్యావో? అంటే మౌని అని అంటే అర్థం ఏంటి? అన్ని సమయాల్లో మౌనం కాదు. నిలబడాల్సి వచ్చినప్పుడు నిలబడాలి. హల్లెలూయా. నిలబడాల్సి వచ్చి నిలబడుతున్నావా? నిలబడాలి మనం. ఆమేన్. మౌనంగా ఉండాల్సి వచ్చిన మౌనంగా ఉన్నాం. ఏం మాట్లాడలేదండి. వాళ్ళు ఎన్నో వాగారు. అది మనం ఏం చేస్తాం తెలుసా? నన్ను అంటాడా? ఏం చేస్తాం మనం? యేసుప్రభువారు కూడా సమాధానం ఇచ్చారు. ఎన్నిటికి సమాధానం ఇచ్చారు? వాళ్ళు 10 క్వశ్చన్లు అడిగితే ఒక 2-3, అంతేనా? 2-3 మిగతా వాడికి ఇచ్చాడా? అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏది అవసరమో దానికే మనం స్పందించాలి. అంటే మిగతా 7 ఎలా ఉన్నాయి? దయ్యం రెచ్చగొడుతూ ఉంటుంది, దయ్యం నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి సోదరుడా చూడండి, ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రంలో వెళ్ళారో వాళ్ళు ఏమైనారు? ఆమేన్. వాగ్దాన దేశం స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా. అలాగే మనిషిగా మనము కూడా ఏం చేస్తున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత ఏం చేయబడుతున్నాం? ఈ యొక్క సమస్త లోకములో ఉన్న 10 లోక కార్యముల నుండి మనము వారు ఎలాగైతే ఒక క్రొత్త వాగ్దాన దేశమునకు ఒక కొత్త ప్రజలుగా వారు పిలువబడ్డారు, మనము కూడా ఏం చేయబడుతున్నాం? యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి మనము కూడా ఏం చేస్తున్నాం? కొత్త ప్రదేశానికి కొత్త ప్రజలుగా ఆయన మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఎవర ప్రజలు? రాజులైన యాజక వంశము, ఏర్పరచబడిన వారు. హల్లెలూయా. నమ్ముచున్నారా? మనం ఏమైనాము? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. అర్థమైందా? ఈ లోకంలో వాళ్ళు ఏమనుకుంటా తెలుసా? వీరు తక్కువ వాళ్ళు, వీళ్ళు క్రైస్తవుల్ని అనేక విధాలైన మాటలు అంటారు కదా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు రాజులైన యాజక వంశము, ఏర్పరచబడి దేవుని సొత్తు. అందుకనే లోకములో గవర్నమెంట్ ఏమన్నా, లోకం ఏదన్నా, దేవుని వాక్యం ఏం చెప్తుంది అదే మనకు కొలబద్దయినది. వాళ్ళు ఏదైనా పిచ్చోళ్ళు అనుకోని. పిచ్చోళ్ళు ఎవరు? వాక్యం తెలియని వాళ్ళు,
అర్థమైందా? ఇంకా సత్యంలోకి రాని వాళ్ళు రావనట్లుగా వచ్చినట్లుగా ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సరే, తర్వాత వర్తమానం చూద్దాం. ఇశ్రాయేలు మరియు సంఘం అనే వర్తమానంలో ప్రవక్త గారు చెప్తున్నారు, జాగ్రత్తగా విందాం. ఆమేన్. చూడండి, లుక్ ఏ సపరేషన్, వేరుపరచబడుట. వింటున్నారా? వారు ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు. క్రైస్తవ్యం కూడా అలాగే ఉన్నది. ఎలా ఉంది క్రైస్తవ్యం? ఎలా ఉందండి? ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే వేరే దేశంలోనికి వెళుచున్నప్పుడు తెలియని ప్రదేశానికి ఎలాగైతే వారు వెళ్ళారో, అలాగే మనం కూడా క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? మన మార్గం కూడా ఎలా ఉంటుంది? తెలియని ప్రదేశంగా ఉంది. ఆమేన్. సమస్త విధమైన లోక కార్యముల నుండి నీవు వేరుపరచుకోవాల్సిన దేవుడు అందుకొరకే నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. మనము వేరొక ప్రదేశంలోనికి వెళుచున్నాం. హల్లెలూయా. ఆమేన్. ప్రవక్త గారు ఇక్కడ చెప్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంట? వెళ్ళిన వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించు కాలమంతా కూడా ఎలా ఉన్నారు? వాళ్ళకి యాత్రికులుగా ఉన్నారు. ఆ యొక్క వాగ్దాన దేశంలోకి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ మార్గ మధ్యంలో అనేకమైన జాతులు కనపడినప్పుడు వీరు ఎలా ఉన్నారు? యాత్రికులుగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు. ఎందుకంటే వారి దేశం వేరేదైనది. అలాగే దాన్ని గనక జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన ఒక ఆమేన్ ఒక లోకము రాబోతున్నది. అది ఈ లోకము కాదు. ఏ లోకం అది? శ్రేష్టమైన పరలోకమైనది. హల్లెలూయా. ఆ యొక్క పరలోకములో దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము పిలువబడి ఉన్నాం కాబట్టి మనం శుభ్రపరుస్తామండి. శుభ్రపరచబడటం ఎలా సాధ్యమవుతుంది? ఆమేన్. క్రైస్తవులుగా మనం పిలువబడ్డామా? మనం చేయాల్సింది ఏంటిది? బ్రదర్, ఇవన్నీ అంటుకోకుండా ఉండాలని చేయాలంటే మొట్టమొదటిది ఇక్కడ చెప్తున్నారు, లోక కార్యముల నుండి దూరంగా వెళ్ళిపో. అంతేనా? ఇప్పుడు రోడ్డు పైన వెళ్తున్నామండి, ఏం చేయాలి? అక్కడ బురద ఉంటుందని తెలిసి పోయి మధ్యలో వెళ్ళామనుకోండి, బురద అంటదా? అందుకేం చేయాలి? కొంచెం పక్కగా వెళ్ళు. వెళ్ళినా కానీ అంటిది అనుకో, పర్లేదు, మళ్ళీ శుభ్రం చేసుకుందాం. అర్థమైందా? ఈ లోకంలో మట్టి అంటదని కాదు, మురికి అంటుతానే ఉంటుంది. కానీ నువ్వేం చేయాలి? నీ యొక్క ఉద్దేశం కూడా ఏం చేయాలి తెలుసా? ఆ యొక్క మురికికి ఎంత దూరంగా ఉండాలో అంతగాని నేను మురికి లోపలికి వెళ్తాను, నాకు ఏం కాదు అని కనుక నువ్వు అలాంటి ధోరణి కనబడిచావు అనుకోండి, ఎలా ఉంటుంది? కుదరదు. ప్రవక్త గారు చెప్తున్నారు, ఇశ్రాయేలు మరియు సంఘము. పరిశుద్ధాత్మ అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ అంటే ఏమిటి? ఒక మానవునికి పరిశుద్ధాత్మ అంటే ఏమిటి? అది ఏమనగా సున్నతి చేయబడటమే పరిశుద్ధాత్మ. ఏ సున్నతి? భౌతికమైన సున్నతి కాదు, హృదయానికి సున్నతి. నీ హృదయం ఏం చేయబడాలి? సున్నతి చేయబడాలి. అపోస్తల కార్యములు ఇక్కడ ఉన్నది, ఇక్కడ నుంచి చదువుతాను, మీరు తీయద్దు. ఇక్కడ స్టెఫెన్ మాట్లాడిన మాటలను ఇక్కడ చూస్తున్నాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపలచిన వారారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ఉంటుంది, 51. ఇక్కడ ఇంగ్లీష్లో ఇది అన్సర్కమ్సైజ్డ్ అని ఉంటుంది, ఇది సున్నతి చేయబడని వారు అన్నట్టుగా ఉంటుంది. అర్థమైందా? సున్నతి చేయబడిన వారు అని ఉంటుంది ఇక్కడ. చదవండి ఇది. ఓ యు అన్సర్కమ్సైజ్డ్ ఇన్ హార్ట్ అండ్ ఇయర్స్, యు ఆల్వేస్ డూ రెసిస్ట్ ద హోలీ గోస్ట్ యాజ్ యువర్ ఫాదర్స్ డిడ్ డూ యూ. చూడండి 7వ అధ్యాయము 51 వచనం చదవండి. ఓ యు అన్సర్కమ్సైజ్డ్ ఉందా? ఇంగ్లీష్ తీసిన వాళ్ళు
పిల్లలకి ఇంగ్లీష్ అర్థమవుద్దా తెలుగా? పిల్లలకి ఇంగ్లీష్ అర్థమవుతుందండి తెలుగా? అందరు ఇంగ్లీష్ మీడియాలే కదా. మరి ఇప్పుడు తెలుగులో వాక్యం చెప్తున్నా కదా, వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉన్నాయి, ఏమర్థమవుతుంది? తొందర తీయాలి కదా. తీస్తున్నారా? ఓ యూ అన్సర్కమ్సైజ్డ్ ఇన్ హార్ట్ అండ్ ఇయర్స్, ముష్కరులారా హృదయంలో చెవులను దేవుని వాక్యములకు లోబరచ. అలా లేదు ఇక్కడ. ఏముంది ఇక్కడ? సున్నతి, హృదయములలో చెవులను సున్నతి చేయబడిన వారులారా, మీరు పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు, మీ పితరుల వలె మీ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మన చెవులు ఏం చేయబడాలి చెప్పాలండి? సున్నతి చేయబడాలి. హృదయం ఏం చేయబడాలి? సున్నతి చేయబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఏంటిది? పరిశుద్ధాత్మ అంటే ఏంటిది? ఎప్పుడైతే మన హృదయము సున్నతి చేయబడుచున్నదో అది ఆమేన్, హల్లెలూయా, అప్పుడే పరిశుద్ధాత్మ వస్తున్నది. హల్లెలూయా. సున్నతి ఏం చేస్తాం? ఆ యొక్క ఎక్కువగా ఉన్న చర్మాన్ని మనం తీసివేస్తాం. అంటే ఏం చేయాలి? ఈ హృదయం కూడా ఏం చేయాలి? హృదయం పైన ఎక్కువ చర్మాన్ని తీసేయాలి. ఏం తీసేయాలి? లోక సంబంధమైన ప్రతి విధమైన కార్యాలని చెక్కివేయాలి. హల్లెలూయా. చెవులు కూడా ఏం చేయాలి తెలుసా? ఎక్కువగా ఉన్న దానిని చెక్కివేయాలి. హల్లెలూయా. ఏదైతే వినాలో అదే వినే విధముగా, ఏదైతే గ్రహించాలో అదే గ్రహించే విధముగా ఈ యొక్క చెవికి, ఈ యొక్క హృదయానికి ఏం చేయాలి? సున్నతి చేయాలి. హల్లెలూయా. సున్నతి ఎప్పుడైతే చేయబడుతున్నదో మనం సరిగా వినబడదాం. వినేది మాత్రమే వింటాం, గ్రహించేది మాత్రమే హృదయంతో గ్రహిస్తాం. హల్లెలూయా. ప్రవక్త గారు చెప్తున్నారు, ఇట్ సర్కమ్సైజెస్ యు అవే ఫ్రమ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోక కార్యములన్నిటి నుండి నీకు సున్నతి చేయను. ఏం చేస్తున్నది? లోకపు ప్రేమను సున్నతి చేస్తుందంట. అలాగే శరీరాశను కూడా సున్నతి చేస్తున్నది. ఈ యొక్క గర్వాన్ని కూడా సున్నతి చేస్తున్నది. హల్లెలూయా. ఏంటిది? పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉన్నప్పుడు. అందుకనే ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తా? ప్రభువా, మా యొక్క హృదయములను ఏం చేయాలి? సున్నతి చేయాలి. ఏంది కావాలి? చాలామంది హృదయాలు అట్లా చల్లగా అయిపోతున్నాయి. మన హృదయాలు ఎలా ఉండాలి? గుచ్చుకోవాలి, నొచ్చుకోవాలి, మండించబడాలి. అంతేనా? చల్లగా, వెచ్చగా లేకుండా నిలువెచ్చని స్థితులు ఎక్కడుంటాయి? లవొదికయలో ఉంటాయి. వింటున్నారా? కానీ లవొదికయలో నుండి పిలువబడిన వధువు మాత్రం ఎలా ఉంటుంది తెలుసా? సున్నతి చేయబడి ఉంటుంది. హల్లెలూయా. హృదయములు నొచ్చుకొనబడి ఉంటుంది. హల్లెలూయా. హృదయములు మండించబడి ఉంటాయి. హల్లెలూయా. ప్రతి విధమైన లోక కార్యములను ఏం చేస్తుంది? సున్నతి చేయడం ద్వారా ఏం చేస్తున్నాం? వాటిని తీసివేస్తాం. అర్థమైందా? చూడండి, ఆ మటన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే చికెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? వాడు ఫ్యాట్ తీసేస్తాడా లేదా? అర్థమైందా? దేవుడు కూడా ఏం చేస్తా? మన పైన ఫ్యాట్ తీసేయాలి. ఎలా తీస్తాడు దేవుడు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేను సున్నతి చేసి ఆయన ప్రేమను నీలో ఉంచుతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమ ఆర్పలేనిది. హల్లెలూయా. అది మారిపోయినది. హల్లెలూయా. అది దేవుని ప్రేమను నేను ఎడబాయి వాడు, క్రీస్తు ప్రేమను ఎడబాయి వాడు ఏది లేదు. ఏ శ్రమ కూడా లేదు. ఏ విధమైన అది జైలైనా కానీ, అది ఏదైనా కానీ కూడా, చెరసాలైనా కానీ, ప్రస్తుతమున్న సమస్య అయినా కానీ, భవిష్యత్తు వచ్చేది కానీ ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాయిరని ఇక్కడ ప్రవక్త గారు చెప్తున్నారు. నా మాటలు కాదు, ఇది ప్రవక్త గారు చెప్తున్నారు. సున్నతి చేయబడాలని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ ప్రవక్త గారు చెప్తున్నారు. ఏం చేయబడాలి? హృదయములు సున్నతి చేయబడాలి. సున్నతి చేయబడుతున్నాయా సోదరి సోదరుడా? ఆమేన్. మన హృదయములు సున్నతి చేయబడాలి. ఎందుకు? సున్నతి చేయబడకపోతే ఇంకను నీవు ఈ లోక కార్యములతో, ఈ శరీరాశలతో నీవు అంటి పెట్టుకుంటావు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చి నీ హృదయాన్ని సున్నతి చేస్తుందో ఏం చేస్తుంది తెలుసా? ఆ ప్రతి విధమైన లోక కార్యముల, శరీర కార్యాలని విడిచిపెడుతుంది. క్రోధము కావచ్చు, కామము కావచ్చు, ఏదో మత్సరము కావచ్చు, ద్వేషం కావచ్చు, ప్రతి విధమైనది కూడా ఏం చేస్తుంది తెలుసా? అది పోయింది. నువ్వు అలా ఉండేవాడివి కదా, పోయింది. ఇట్స్ గాన్. ఇట్స్ నో మోర్. లేదు ఇంకా.
ఉందా? లేదు. ఆ వ్యక్తి వేరు. హల్లెలూయా. ఇప్పుడున్న వ్యక్తి వేరు. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును కాక. సరే, తొందరగా ముగిద్దాం. ఆమేన్. క్షమించండి. తర్వాత ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటే. విన్నారండి సిస్టర్స్? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ బట్టలు ఎవరు ఉతుకుతారండి? మీ బట్టలు ఎవరు ఉతుకుతారు? పక్కింటి వాళ్ళు ఉతుకుతారా? ఉతకరు కదా. మరి ఇహలోక మాలిన్యమును ఎవరు క్లీన్ చేసుకోవాలి? పక్కింటి వాళ్ళు చేస్తారా? దేవుడు క్లీన్ చేస్తారని చెప్పలా. ఒకసారి చేస్తాడు, ఇది ఆయనలోకి వచ్చినప్పుడు. మరి మిగతా అంటే మురికంతా ఏం చేయాలి? ఇక్కడ ఏమన్నా పరిశుద్ధాత్మ క్లీన్ చేయనని ఉందా? లేదు, నువ్వే చేసుకోవాలి. సెల్ఫ్ సర్వీస్, సెల్ఫ్ క్లీనింగ్. నీ అంతట నువ్వే తన్ను తాను కాపాడుకొనుటయే. వింటున్నారా? ఇక్కడ పరిశుద్ధుడైన యాకోబు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇగో పరిశుద్ధాత్మ ఇతంది కాపాడుకుంటుందని చెప్పలా. తండ్రి అయిన దేవుడు కాపాడుతాడని చెప్పలా. మనమే కాపాడుకోవాలి. చాలా చెప్తారు, బ్రదర్ దేవుడు కాపాడుతాడు అనుకున్నాను, కానీ నేను అలా లాగబడ్డారండి. లాగబడ్డం కాదు, నువ్వే తీసుకున్నా. అర్థమైందా? ఆమేన్. వింటున్నారని జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఎవరు క్లీన్ చేస్తారు? ఒక కమిటీ వేసి వాళ్ళ చేత క్లీన్ చేపిద్దామా? సంఘంలో కమిటీ వేద్దామండి. కమిటీ వేసి వాళ్ళు మీలో మాలిన్యం క్లీన్ చేసేటట్టు చేద్దామా? ఒక ఏజెంట్ని మనం అపాయింట్ చేద్దామా? అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్కి ఇద్దామా? చెప్పాలి. కుదిరిద్దా? వేరే వాళ్ళకి అప్పు చెప్తే కాదు. నీ పాస్టర్ కూడా క్లీన్ చేయలేడు, ఏ అపోస్తలుడు కూడా క్లీన్ చేయలేడు, ఏ ప్రవక్త కూడా క్లీన్ చేయడు, ఏ డీకన్ కూడా చేయలేడు. వింటున్నారా? ఎవరు చేసేది మరి? నువ్వే, నేనే. తన్ను తాను ఎవరిది వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. అర్థమైందా? వాక్యం అదే కదా చెప్పేది. తన్ను తాను కాపాడుకొనుటయే. ఏం చేస్తున్నాం ఇప్పుడు? అన్నీ ఈ లోకం అవుట్ సోర్సింగ్, ఫుడ్ అవుట్ సోర్సింగ్, అన్నీ అవుట్ సోర్సింగ్లే. అంతేనా? మనం చేయం, మన కోసం వేరే వాళ్ళు చేస్తారు. అంతేనా? చెప్పాలండి, ఇదివరకు అన్నీ మనమే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఊబర్ లేకపోతే ఇదని అన్నీ కొట్టేస్తాం, స్విచ్ కొట్టేస్తాం. అవి వస్తాయేమో కానీ ఇహలోక మాలిన్యం మాత్రం నువ్వే చేసుకోవాలి. హల్లెలూయా. వింటున్నారా? ఈ వ్యక్తిగతమైన బాధ్యతను ఎవరైతే అంగీకరిస్తారో, అంగీకరించేంత వరకు కూడా మీరు నిజమైన క్రైస్తవునిగా ఉండలేరు. లేదండి, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు, మా తల్లిదండ్రులు నన్ను నా యొక్క మాలిన్యాన్ని క్లీన్ చేస్తారంటే, ఈ తల్లిదండ్రులు చేసేది వేరు, నువ్వు చేయాల్సింది వేరు. నీ కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అర్థమైందా? నీ మాలిన్యాన్ని, నీ లోపల ఉన్న ఆత్మీయమైన మాలిన్యాన్ని వాళ్ళు శుద్ధి చేయలేరు. హల్లెలూయా. ఆ బాధ్యతను మనం అంగీకరిద్దామా? అందరూ, ఇది వ్యక్తిగత బాధ్యత. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఇది వ్యక్తిగతమైన బాధ్యత. పాస్టర్ గారు ప్రార్థన చేసే, నువ్వు చేసేది ఏదో పనులు చేస్తా ఉంటే ఇక్కడికి వచ్చి పాస్టర్ ప్రార్థన చేయాలా? కుదరదు. సారీ, ఇట్ డజంట్ వర్క్. నువ్వేం చేయాలి? నువ్వు శుద్ధి చేసుకో, నువ్వు రా, ప్రార్థన చేస్తా, అప్పుడు నువ్వు మెరుగుపడతావు. నువ్వు చేసే పని నువ్వు చేసుకోకుండా ఏంటో తెలుసా?
అబ్బరికి దబ్రా. అదేరా, ప్రజలు అలాగే ఉన్నారు. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేయడం వల్ల నాలో దెయ్యాలు అయిపోయినాయి. మరి నువ్వేం చేస్తావు? మళ్ళీ ఇంకో దెయ్యం రాదా? నో, డూ సంథింగ్. ఏదో ఒకటి చెయ్యి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1:27 యాకోబు రాసిన పత్రిక 1:27. నేను ముగిస్తున్నాను, 2 నిమిషాలు. తండ్రి అయిన 5 మినిట్స్. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. ఈ భక్తి ఎవరి ఎదుటండి? ఎవరి ఎదుట? పాస్టర్ ఎదుట కాదు, చర్చి ఎదుట భక్తి కాదు. వింటున్నారమ్మా సిస్టర్, సహోదరులారా, వింటున్నారా? ఈ నిష్కలంకమైన భక్తి ఎవరి ఎదుట? తండ్రి అయిన దేవుని ఎదుట. అర్థమైందా? మనం ఏదైనా చేస్తున్నామంటే ఇది దేవునికి కనబడే విధంగా కాదు, సంఘములో కనపడాలి. అందుకని దేవుని కృపను బట్టి ఈ ఫ్యాను వెంకరెడ్డి బదిరిచ్చారు, ఈ ఫ్యాను దినకరన్ ఇచ్చాడు, ఈ ఫ్యాను నాని బదిరిచ్చాడని రాయలేదులేండి మనం. అర్థమైందా? అంటే వాళ్ళు ఇచ్చేది వాళ్ళు చేస్తున్నారు అని కాదు. వింటారా? చైర్ల పేరు కూడా మరి ఆశీర్వాదం వస్తుందో ఏ స్పిరిట్ వస్తుందో తెలియదు కూర్చుంటే. మరి అర్థమైందా? ఏం చేయాలి? ఎవరి కోసం మనం చేస్తున్నాం? కొన్ని మీకు పలానా చర్చికి అలా చేయాలి అది చెప్పడం కూడా కొన్ని ఇబ్బందే. ఇది వాళ్ళు ఎందుకంటే మీకు విశ్వాసం కలగడానికి చెప్తున్నాం. లేక ఎందుకంటే మనం కుడి చేత్తో చేసేది ఎడం చేతి తెలియకూడదు, ఎడం చేసేది కుడి చేతి తెలియదు. అర్థమైందా? కొన్ని సంఘాలు ఎలా ఉంటుంది తెలుసా? పలానా పాస్టర్ గారికి ఇక్కడ అవసరం ఉంది, ఎవరిస్తారు? 1000 రూపాయలండి, 2000, 3000 చేయిస్తారు తెలుసా. నేను అడిగాను, ఎందుకు అలా చేస్తున్నారని అడిగితే, ప్రేరేపణ రావాలి కదండి, అందుకని అలా చేస్తామన్నారు. ఇప్పటికీ చేస్తారు. వాక్య ప్రకారం కరెక్ట్ కాదు. వాక్య ప్రకారం ఏది? ఎవరితోనే ఒక సహోదరుడైనా ఒక సహోదరైనా ఒక కుటుంబంలో అయినా ఏ పాస్టర్ని అవసరం ఉంటే వారికి ప్రత్యేకమైన కానుక మనం తీయాల్సి వచ్చినప్పుడు ఒక బాక్స్ సపరేట్ పెడతాం, దాంట్లో చేయాలి, అయిపోతుంది. లేకపోతే ట్రెషరర్ కానీ ట్రస్టీస్ కానీ ఏమని చెప్తాం అంతవరకు. అంతేగాని ఏమో తెలుసా, ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన ఇష్టం లేకపోయినా ఏంటిది, ఇప్పుడు పలానా వ్యక్తి 2000 ఇస్తాననుకోండి, నీకు 500 ఇస్తానంటే నీకు నామోషి కదా, అంతే కదా. నేను కూడా ఏమంటావు, మన బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువనా కానీ నేను కూడా 20,000 ఇస్తానని చెప్పేసి అంటావు. అడిగాను, ఏంది బ్రదర్, ఎందుకు అలా చేశాడంటే, మరి ఏం చేద్దాం బ్రదర్, మరి మా మాట ఎవరు ఎదుట చేయాలి నీ భక్తి? తండ్రి అయిన దేవుని ఎదుట. అర్థమైందా? అంతేనా కదా? నీ భక్తి గనక దేవుని ఎదుట గుర్తించబడినప్పుడు అది నీకు శాశ్వతమైన ప్రయోజనం కలగజేయరు. వింటున్నారా? మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట. వింటున్నారా? నీ భక్తి, మన భక్తి దేవుని ఎదుట గుర్తించబడినప్పుడు అది మనకేం కావాలి? శాశ్వతమైన ప్రయోజనం. మనుషులు ఏమంటారండి, పలానా చేశాడు, బాగా ఇచ్చాడు, వాళ్ళ వల్ల నీకు ఎంత కూడా మేలు జరగదు, నీ గురించి అనుకుంటారు. విన్నారా? ఎంత కూడా నీకు మేలు జరగదు. మేలు కలగజేవాడు ఎవరండి? దేవుడే అయి ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు ఏమనుకుంటారు అనేది కాదు, తండ్రి అయిన దేవుని ఎదుటను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనుషుల స్పందన పైన మనం కాకుండా దేవుడు ఎలా ఉంటాడనేది దేవుని కుమారుని పైన, హల్లెలూయా, విశ్వాసం ఎప్పుడైతే మనం వ్యక్తం చేస్తున్నామో అప్పుడు మనము నిష్కలంకమైన, స్వచ్ఛమైన, పవిత్రమైన భక్తిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. అది కాకుండా ఉంటే అది ఎలా ఉన్నది? వృధాగా ఉన్నది. వింటున్నారా? ఆమేన్. ముగింపు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మనం ఎలాంటి లోకంలో ఉన్నామండి? చీకటి
దుష్ట లోకంలో మనం ఉన్నాం. ఎలాంటి లోకంలో ఉన్నాం మనం? చీకటి దుష్టలోకం. నువ్వు బయటికి వెళ్తే నీ పైన మురికి అంటించడానికి సిద్ధంగా ఉంటాయి. వింటున్నారా? నిన్ను ఆత్మీయంగా కాలుష్యం చేయడానికి సిద్ధంగా అనేకమైన విధములుగా యవ్వనస్తులు కావచ్చు, పెద్దవారుగా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నా? లాగబడుచున్నా. కానీ హల్లెలూయా, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకేం చేశాడు తెలుసా? ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడు, ఒక సుందరమైన వస్త్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, అది తెల్లని వస్త్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, నీ యొక్క తలపైన తెలుసా ఒక కిరీటాన్ని ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, మనకు కలిగిన బాధ్యత ఏంటో తెలుసా? మనల్ని మనము లిహలోక మాలిన్యమును అంటకుండా కాపాడుకొనుటే. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? దేవుడు మనకేమిచ్చాడండి? పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నాడు. హల్లెలూయా, పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది నిన్ను? హల్లెలూయా, ఆయన వాక్యం ఏం చేస్తుంది నిన్ను? ఆమేన్. వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళకుండా కాపాడుతున్నది. ఆమేన్. మాట్లాడకూడని విషయాలను మాట్లాడకుండా చేయిచున్నది, చూడకొని విషయాలను చూడకుండా చేయిచున్నది. వింటున్నారా? మనం ఈ నోరు ఇంకా ఏమో తెలుసా? ఇది చెడ్డ వాటిని, మత్సరమైనది వాటి గురించి, ఇది మత్తుతో కూడినవి ఆశించదు. హల్లెలూయా, ఆమేన్. జ్ఞాపకం ఉంచుకోనండి. ఒకవేళ గనక మీరు నేను గనక ఆ ఇహలోక మాలిన్యమును అంటుకోకుండా ఉండడానికి మీరు ప్రయత్నించకపోతే ఆమేన్, ఏం చేయాలి? మనం ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. అలా కాకుండా అంటే విధంగా మీరు చేస్తున్నారు అనుకోండి, ఇహలోక మాలిన్యం మనం అంటించుకుంటా ఉంటున్నాం, ప్రతి వారం చర్చికి వస్తున్నాం, అనేకమైన సార్లు బైబిల్ చదువుతున్నాం, వాక్యాలు వింటున్నాం, ఆమేన్ అంటున్నాం. కానీ ఏం చేస్తున్నామో తెలుసా? ఇహలోక మాలిన్యం అంటించుకుని ఇహలోక మాలిన్యం పెరిగిపోతే ఉందే కానీ తగ్గిపోకుండా లేకపోతే, సోదరి సోదరుడా, నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్ని వాక్యాలు తెలిసినా, ఎన్నిసార్లు కొటేషన్ తెలిసినా, ఎంత నీకు తెలిసినప్పటికీ కూడా, నువ్వు ఎంతమందికి నువ్వు సహాయం చేసినా, బీదలకు నువ్వు ఎంత సహాయం చేసినప్పటికీ కూడా నీ భక్తి నిష్కలంకమైనదిగా లేదు. వింటున్నారా? ఇది నీవు నిహలోక మాలిన్యము గనక తగ్గించుకోకుండా ఇంకను అలాగే ఉంచుకుంటున్నావంటే ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నట్టు చెప్పండి? ఆమేన్. నీ భక్తిని నిష్కలంకమైన భక్తిగా నువ్వు చేసుకోలేకపోతున్నావు. ఆమేన్. నువ్వు ఎంతమందికైనా సహాయం చేయొచ్చు, కానీ ఇహలోక మాలిన్యాన్ని ఎప్పుడైతే నీకు అంటుకోకుండా నువ్వు ప్రయత్నించకపోతే నీ భక్తి, మన భక్తి వ్యర్థమైనది, అది నిష్కలంకమైన భక్తిని కనపరచదు. కాబట్టి ఎలా ఉంటుంది తెలుసా? ఈ మాట చదివి మనం రెండు వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇహలోక మాలిన్యాన్ని అంటుకుని మన భక్తి గనక ఎలా ఉంటే ఇక్కడ యేసు ప్రభు వారు ఒకటి చెప్తున్నారు. ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. చూడండి, మనందరం కూడా ఈరోజు ప్రార్థించినప్పుడు ప్రార్థించబోతున్నాం ప్రభువా అని మనము చేతులెత్తి ప్రార్థించాం. ప్రతివారు పరలోకంలో ప్రవేశించరు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. చిత్త ప్రకారం అంటే ఏంటి? వాక్య ప్రకారం. శరీర కార్యాలను విడిచిపెట్టేవారు, ఇహలోక మాలిన్యమును విడిచిపెట్టేవారు, చేతులను శుభ్రం చేసుకునేవారు, హృదయములను. ఆమేన్. అంతేనా? అంతే కదా? కొంతమంది ఎలా ఉన్నారు? మంచి కార్యాలు చేస్తున్నారు. ఏమన్నారు చూడండి. ఆ దినముందు అనేకులు చూసి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. వింటున్నారా? అక్రమం ఏంటి? అక్రమం ఎలా తెలుసా? అసలు దేవుని నమ్మనాన్ని కాదు. కొంత నడుస్తాం, ఇలా వెళ్తాం. అర్థమైందా? వింటున్నారా? మరలా
ఇక్కడ నడుస్తున్నావు, మరలా ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు, ఇక్కడ క్రమం లేదు. దేవుని వాక్యం ఒకటి చేస్తున్నావు, ఒకటి చేయట్లేదు. ఒకటి అలవర్చుకుంటున్నా, ఒకటి లేదు. అందుకని ఏమన్నారు ఇక్కడ, అక్రమము చేయవాలారా నా యొద్ద నుండి, అంటే ఎవరి గురించి మాట్లాడుతూ, ఆయన్ని ప్రభువు అని పిలిచేవారు, ఆయన నామములో స్వస్థత చేసిన వాళ్ళు, ఆయన నామములో అద్భుతాలు చేసిన వాళ్ళు. వింటున్నారా? ఏమే మీరు అడగచ్చు, ఒక మాట చెప్తున్నాను, ఎందుకండి వాళ్ళకు కూడా ఎందుకు మేలు జరుగుతున్నాయి అని అంటే, ఆయన ఎవరి నామంలో చేస్తున్నారు? యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామంలో జరిగినప్పుడు ఆయన తప్పనిసరిగా చేస్తాడు. ఎందుకంటే ఆయన నామం వ్యర్థపరచబడకూడదు, ఆయన నామానికి అవమానం రాకూడదు. కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా ఆయన నామంలో ప్రభువా నాయన నీ నామ మహిమార్థమని బహిరంగంగా చెప్తున్నప్పుడు దేవుడు దాన్ని కనపరుస్తాడు. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం వచ్చేసరికి మిమ్మల్ని నేను ఎరగను పోండి అన్నాడా? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి. ఎందుకని? ఇహలోక మాలిన్యము కొంత ఉంది. వింటున్నారా? ఆమేన్. సోదరి సోదరుడా, మనం ఏదైనా చేస్తున్నప్పుడు నీకు తెలిసి, సత్యమని తెలిసి కూడా చేయకపోతే, దాని నుండి దూరంగా ఉండాలని తెలిసి కూడా దూరంగా ఉండకపోతే, వింటున్నారా? సత్యమని తెలిసి కూడా, యాకోబు రాసిన పత్రిక వెళ్దాం, చివరి వాక్యం చదివి ముగిస్తున్నాను. సత్యమని తెలిసి కూడా సత్యాన్ని చేయకపోతే, కొన్ని వాటి నుండి దూరంగా ఉండాలని తెలిసి కూడా దూరంగా ఉండకపోతే ఏమైంది? పాపం అవుతుంది. ఎక్కడండి? 4:17 యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చూడండి, వింటున్నారా? ఆదివారం సంఘానికి రావాలి, మేలా కాదా? నువ్వు మానేస్తున్నావు అనుకోండి, పాపమా కాదా? చెప్పండి. వింటున్నారా? కొన్ని చేయకూడదు. వింటున్నారా? ఇది మేలైందంటే దేవుని సన్నిధికి రావడం మంచి పనులే కదండి. అంటే మేలైంది ఏంటో తెలుసా? కీడు నుండి దూరంగా ఉండడం కూడా మేలైంది. శరీర కార్యాల నుండి దూరంగా ఉండడం కూడా మేలైంది. అలా చేయకూడదని నీకు తెలిసి కూడా నువ్వు వాటిలో గనక కలిపి ఉంటే ఏమవుతుంది? దేవుడు ఏం చేస్తున్నాడు? పాపముగా ఎంచుతున్నాడు. కాబట్టి సోదరి సోదరుడా, ప్రవక్త గారు ఒక వర్తమానం, సాతాను ఏదైనా వర్తమానంలో చెప్తున్నారు, ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఉండి, అందరి పట్ల దయ కలిగి ఉండండి, నీ యొక్క పొరుగు వారిని సరిగా చూడండి. అలాగే ఎత్తబాటు పర్యంతరం వరకు మీరు మిమ్మలను కాపాడుకొనుడి. హల్లెలూయా. కాపాడుకుందామా? ఎప్పటి వరకు? శరీర మార్పు జరిగి ప్రభు మనల్ని పిలిచేంత వరకు. హల్లెలూయా. కాబట్టి ఇహలోక మాలిన్యమును మనకంటకుండా జాగ్రత్తగా ఉందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరం లేచి నిలబడి ఈ సమయంలో ఈ పాటను పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చెను రండి. హల్లెలూయా. ఈ పాటను పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం.